ఊర్లో ఎవరికే లేని ఆశ కల్పించావు. కొత్తగా అలమారి పెట్టావు. ఎప్పుడు లేని ఊపు తీసుకొచ్చావు. మాకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా. ఇంకొక్కడు నీ పేరు చెప్పి ఒక్క అడుగు ముందుకేసాడా చోటు ఖాళీ చేసేయి. జెండా పెట్టించిందే మేము, ఆలోచన పుట్టించిందే మేము. మేమే లేకపోతే నీ పార్టీకి ఊళ్ళో దిక్కే ఉంది. జెండా పెట్టించింది నువ్వే, మరి పెట్టింది ఎవరు? మోయించింది నువ్వే, మరి మోసుకొచ్చింది ఎవరు? 100 పార్టీలు వస్తాయి పోతాయి, అందులో నీదోటి. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నువ్వు ఉండవు. ఎందుకే అడావిడి? నువ్వు అన్నది కరెక్టే. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ఏ పార్టీనైనా ఒక నాయకుడు మొదలు పెడతాడు. ఆ పార్టీ మళ్ళీ 10 మంది నాయకులను తయారు చేస్తుంది. ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, వ్యక్తిత్వం ముఖ్యం. ఈ ఊరొచ్చి ఇక్కడ పరిస్థితులను చూసిన తర్వాత నిజం చెప్పాలంటే నా మైండ్లోంచి పార్టీని కూడా పక్కన పెట్టాను. ఒక మనిషి కోసం నిలబడాలనుకున్నాను. అలాంటి వాడి కోసం వెతికాను, కరెక్టుడు దొరికాడు. పార్టీలకి, జెండాలకి, పద్ధతులకి అన్నిటికీ మించి ఒకటి ఉంటుంది, మానవత్వం. అది నీ దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది. అందుకనే వాడు ఉంటాడు. నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నా. ఇదే ఊర్లో రేపు పొద్దున్న సెంటర్లో పెదకావు పేరు అనౌన్స్ చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కో. దేశంతో పనిపడిందనుకో, ఊరిని తగలబెట్టేస్తా. ఊరితో పనిపడిందనుకో, కుటుంబాన్ని తగలబెట్టేస్తా. కుటుంబంతో పనిపెడితే మనిషిని తగలబెట్టేస్తాను. మరి అలాంటిది నాతో నాకే పని పెడితే ఈ మంట నీ కొంపలో రాకుండా చూసుకో. మనసులో ముద్ర వేయడానికి నీ ఇంటి ముందు పెద్ద కటౌట్ పెట్టినోడ్నే. మరి నా స్టాంప్ నా కొడుకుని పుట్టించాలంటే ఇంకేం చెయ్యాలి నిన్ను? చెప్పే. ఏళ్ళ ఆయుష్ అని అందరికి చెప్పుకుని తిరిగేదాన్ని. నా దిష్టే తగిలింది. ఆడేమయ్యాడో తెలీదు, ఈడేమవుతాడో తెలీదు. నలుగురిని కొట్టి 4 మెతుకులు పెట్టిన చదువులు ఎందుకని నా చేతులతోనే పుస్తకాలు పొయ్యిలో పడేశాను. వాళ్ళకి ధైర్యం చెప్పి ఆఖరికి నా ధైర్యాన్ని పోగొట్టుకున్నానయ్యా.
చదువులు బతికించకపోవచ్చు, ధైర్యం బతికించకపోవచ్చు, ఓపిక మటుకు ఖచ్చితంగా మనిషిని బ్రతికిస్తుంది. ఎంత ఓపిక లేకపోతే ఒక ఆడది 4 గోడల మధ్య నుండి ఇంత రాజకీయం చేసిందంటావు? అంటే సత్యరంగని చంపడం, మనోడికి సీట్ ఇప్పించాలనుకోవడం వెనకాల ఒకటేంటి? వీటన్నిటి వెనకాల ఎవరున్నారనుకుంటున్నావు? ఎవరయ్యా? ఇంకెవరే? అక్కమ్మ. ఒక తల్లిని బిడ్డని కలపాలని దానికోసం అది కూడా బలైపోయింది. అప్పుడు అది అడిగిన ప్రశ్నకి ఇప్పటికీ నా దగ్గర సమాధానం లేదు. ఎక్కడైనా చదువులేని తనాన్నో, పేదరికాన్నో, ఐకమత్యం లేని తనాన్నో ఎవడైనా వాడుకుంటాడు. ఇది లోకంలో జరిగేదే. కానీ సత్యరంగయ్య వాడింది దేన్నో తెలుసా? మన బలాన్ని. అమాయకత్వంతో కూడిన మన పౌరుషాలున్నాయి చూడు, వాటిని వాడాడు. మనం ఎవరికీ తలదించం, ఏ రోజుకి కూడా. అది ఎప్పటికీ దించొద్దు కూడా. ఇప్పటి వరకు ఎవడెవడికో మన బలాన్ని వాడాం. ఇప్పుడు మన కోసం వాడుకుందాం. ఎవరిని తలదించనివ్వకు. తల ఎత్తేలా చెయ్యి. ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం నింపడానికే నరికే, అడ్డంగా నరికే నా కొడుకుల్ని. సరే, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం. ప్రతి ఓడు దానికోసం పుడతాడే, అది అయితే గాని వెళ్ళడం. నలుగురు కోసం ఈడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తాం? జనం కోసం నా 2 కొడుకులు ఇచ్చేసి అనుకుంటాను. దీనికి ఆడపవరు రక్తం రాయాలండి. రా. ఎందుకమ్మా నన్ను ఎవరి చేతిలోనో పెట్టాలా వదిలేశావు? చాట్లో పెట్టి ఇంటింటికి తిరిగి అమ్మాల్సి వచ్చిందని తెలిసి తలుచుకున్నప్పుడల్లా ఎంత బాధపడేదానో తెలుసా? నీ దగ్గరే పెరుగుంటే, ఇక్కడే ఉంటుంటే నీతోనే ఉండేదాన్ని కదమ్మా. లోకంలో తల్లి నుంచి బిడ్డని వేరు చేస్తే వచ్చే పాపం మరొకట్లేదు. అలాంటిది కన్న తల్లే బిడ్డని దూరం చేసుకుంటే ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో తెలియని బతుకు ఈ కొంపలు నాది. అది నీకు కూడా ఎందుకని భగవంతుడు నీకంటూ 4 నూకలుంచితే ఖచ్చితంగా ఇక్కడికంటే ఇంకెక్కడైనా బాగా బతుకుతావు. ఆ నమ్మకంతోనే వదిలేశాను.